తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం. మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద, మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది, మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన టెక్నీషియన్స్, కెమెరామెన్లు, ఎస్ఈఓ టీము, ఎడిటర్స్ ఎవరున్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మన ఛానల్ని, మన డిస్కషన్ని, నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి వాళ్ళకి ఒక బ్రేక్ త్రూ రావాలి, వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి. అది మనకు తెలియదు కూడా తెలియదు. వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా. సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి? మనకి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి, సీడ్ మనం బీజం. మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట. రాశిలో వచ్చేటప్పటికి 2 నక్షత్రాలు, ఒక పాదం ఉంటుంది అనమాట. జనరల్ కొన్ని రాశుల్లో 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. బట్ ఏదైనా 3 ఉంటే బ్రాడ్ ఐడియా అనమాట. దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే, ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నక్షత్ర ప్రభావం, నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్, చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట. సర్వతోభద్ర చక్ర కానివ్వండి, పతాక చక్రాల కొన్ని వాడుతూ ఉంటారు. చాలా యాక్యురేట్గా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో. అంటే మనం ప్రతిరోజు మూనుని బేస్ చేసుకొని చూసుకుంటూ ఉంటాం. వజ్యం కానివ్వండి, దుర్ముహూర్తం, ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని, చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రానికి ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది. మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే 9 రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి. కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది, జన్మతార మనల్ని మనం తెలుసుకోవటం, సంపదను సృష్టిస్తుంది. జన్మతార విపత్తులు క్రియేట్ చేస్తుంది. సేమ్ మూన్ మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ను బయటకు తీసుకొస్తుంది. నైదన డిస్ట్రక్షన్ చేస్తుంది. మిత్ర, పరమమిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది, కొంతమందికి మోస్ట్ వెల్విషర్ని ఇస్తుంది. ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూనుని చూసుకొని ఎలా చూపిస్తున్నాం, ఈ మూన్ లాగా మనకి గురువు, శని, రాహు, కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మన ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు, శుక్ర, రాహు, కేతులు మన జన్మ నక్షత్రానికి, ఒక్కొక్క జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిసైజ్గా ఉంటుందండి ప్రిడిక్షన్. రైట్. ఇప్పుడు విశాఖ నక్షత్రం ఉందనుకోండి, 1, 2, 3 పాదాలు అంటారు. అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి? అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేటప్పటికి ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి 24 అవర్స్ ఉంటుందండి ఇంచుమించు అప్రాక్సిమేట్గా. దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒక నక్షత్రం వచ్చేటప్పటికి 13 డిగ్రీల మనకి చూడండి, మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్. అది డీల్ చేసే జ్యోతిష శాస్త్రంలోనే. ఎవరైనా కనుక జ్యోతిష శాస్త్రము ఇది మూఢనమ్మకం అది ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే. మ్యాథమెటిక్స్తో చేసింది ప్రతిదీ ఎలా, because maths is the base for the science, no? Base for the mathematics invention for the scientific experiments kada, calculations అదే మ్యాథమెటిక్స్ ని ఆస్ట్రాలజీ వాడుతుంది. సో ఏం చేస్తారంటే సర్కిల్ని 360 డిగ్రీస్గా డివైడ్ చేస్తారు. 27 నక్షత్రాలని డివైడ్ చేసేసి 13 డిగ్రీలు 13 మినిట్స్ ఉంటుంది అనమాట. సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటుంది. 3 డిగ్రీ 20 మినిట్స్ ఉంటుంది అనమాట. అంటే ఎనీ ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనమాట. పాదం వచ్చేటప్పటికి 1/4 ఆఫ్ నక్షత్ర. మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట. చాలా యాక్యురేట్గా ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము. బట్ నార్త్లో చాలా ప్రిసైజ్గా వాడతారు. గుజరాత్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో, తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి. రాశి అనేది అసలు వాళ్ళు పట్టుకుంటారు. మన ఆంధ్రాలో ఇక్కడ రాశుల గురించి చాలా. కానీ మన జనరల్గా మీరందరూ కూడా రాశులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే డేట్ ఆఫ్ బర్త్. నేను యాక్చువల్గా నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉన్న వాళ్ళైతే రాశి పరంగానే తెలుస్తుందంట. కాదండి, నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తుందండి. ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం. ఎవరిదైనా పేరు కోటేశ్వర్, లైక్ హాసిని, లైక్ హీరా, ఈ పేర్లో ఉన్న వాళ్ళకి కూడాను ఆ హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం 4వ పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడాను.
అలా కూడా మనం చూసుకోవచ్చు. పేరు బలమైనా కానివ్వండి, దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాము. జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం. బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి, టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే 12 రాశులు ఫటాఫట చెప్పేసి అయిపోతుంది. 27 నక్షత్రాలకు చేయాలి, బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ప్రిడిక్షన్ చాలా యాక్యురేట్గా ఉంటుందండి. రైట్. కానీ 27 నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం? ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు. కరెక్ట్ అండి. మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు, బ్రైట్గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట. ఈ నక్షత్రాలు చాలా బ్రైట్గా ఎందుకు ఉంటాయంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రమే ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే. మీరు ఇలా చూసారనుకోండి, కొన్ని నక్షత్రాలు మనకి షార్ప్ కనిపిస్తాయి. మనకి 5:30 ఆ టైంకే కనిపించేస్తాయి చంద్రుడితో పాటు. ఆ 1-2 నక్షత్రాలు చాలా బ్రైట్గా దగ్గరుండి కనిపిస్తాయి. చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. అది 1. 2ది అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది మనకి. ఇది 2ది అనమాట. ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సురేష్ బాబు గారు, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఉత్తర నక్షత్రం వరకు ఎలా ఉంటుందండి? కీర్తి గారు, ఉత్తర అన్న, ఉత్తర ఫాల్గుని అన్న ఒకటే మీనింగ్ వస్తుందండి. మనకి జనరల్ కామన్ వాడుక భాషలో ఉత్తర అంటారు. కొంచెం రాసుకునే వాళ్ళు, కొంచెం పండితులు అంతా ఉత్తర ఫాల్గుని నక్షత్రం అంటారు అనమాట. ఇది గనక మనం చూసుకుంటే నామ నక్షత్రము టే, టో, పా, పి అన్న అక్షరాలంతా కూడా మనకి ఉత్తర ఫాల్గుని నక్షత్రం, ఉత్తర నక్షత్రం అని అంటారు. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు. ఇది ఒక పాదం సింహరాశిలో, మిగతా పాదాలంతా కన్య రాశిలో ఉంటాయన్నమాట. ఇందులో మనం కందాయ ఫలం కనుక చూసుకుంటే వీళ్ళకి మార్చి నుంచి జూన్ వరకు 4, నెక్స్ట్ జూలై నుంచి అక్టోబర్ వరకు 2, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 1. అంటే ఫస్ట్ 2 సరి సంఖ్యలు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది. వచ్చే ఆదాయం కానివ్వండి, ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. అయితే లాస్ట్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బేసి సంఖ్య ఉండటం వల్ల వాళ్ళకి విశేషమైన ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఎక్కడ ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారం ప్రకారం, అంగగోచారం అన్న సిస్టమ్ ప్రకారం కనుక చూసుకుంటే గురువు, శని, రాహు, కేతుల యొక్క ప్రభావం చేత వీళ్ళకి గురువు, శని కొంచెం అంత యోగ్యతను ఇవ్వటం లేదు, కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి జూన్ 14 వరకు మరణ తుల్యం అంటారు. అంటే ఏదైనా కనుక వీళ్ళు చేసిన పని చేసినా, ఇంకోటి చేసినా అవి అందులో స్టాప్, బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత జూన్ 14 నుంచి ఇయర్ ఎండ్ వరకు రాజసమాన సౌఖ్యం, లగ్జరీగా, కంఫర్టబుల్గా ఉంటారు. అంటే వీళ్ళకి టఫ్ టైం ఫస్ట్ 3 months ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత చాలా చక్కగా గురువు యోగ్యతను ఇస్తున్నారు. శని వీళ్ళకి సంవత్సరం అంతా అంత యోగ్యతను ఇవ్వట్లేదు. వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఎక్కువగా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. రాహు వచ్చేటప్పటికి ధనవృద్ధి, ధనలాభము, సుఖము కలిగిస్తుంది. అంటే రాహు చక్కగా యోగ్యతను ఇచ్చే పొజిషన్లో వీళ్ళకున్నారు. కేతు వల్ల పట్టాభిషేకము, హెల్త్ చాలా చక్కగా రోబస్ట్గా ఉండి హ్యాపీగా ఉంటారు. అంటే రాహు, కేతులు వీళ్ళకి చక్కగా విశేషాన్ని కలిగిస్తూ ఉన్నారు. శని అనవసరమైన భయాల్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు వల్ల జూన్ వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. జూన్ తర్వాత చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే పర్టికులర్ శని విషయంలో, గురువు విషయంలో మిగతా అంతా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. సో గురువు, శనిలు అంతా యోగ్యంగా లేరు కాబట్టి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలండి? వీళ్ళకి గురువుకి సంబంధించి మరణ తుల్యం ఉంది కాబట్టి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, ఆయుష హోమము, ఆయుష సూక్త పారాయణము ఇవి చేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ జనాలు గమనించాల్సింది ఏమంటేనండి, మనకి ఎప్పుడు ఆయుష్ అంటే మనకు కాదండి, మన పనులకి, మన ప్రాజెక్ట్స్కి, మన వర్క్ 2 రకాలు ఉంటుందండి. మరణం అంటే ఒకటి శారీరకంగా, కానీ మన డ్రీమ్స్ కొలాప్స్ అవుతాయి కొన్నిసార్లు. ఎవరో బాగా విపరీతంగా లవ్ చేసి ఉంటారు, అది పట్టుకుని పోతుందండి. అంటే మనం అనుకున్నది రాకుండా పోవటం కూడా మరణం అవుతుందండి. లేదంటే మనకు చాలా ఇష్టంతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, అది మధ్యలో బ్రేక్ అయిపోతుంది. ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి ఏదో కారు కొంటామో, వెహికల్ కొంటామో, ఏదో చేస్తూ ఉంటాం, అది మధ్యలో బ్రేక్ ఆగిపోతుంది అనమాట. మనం వెళ్ళకుండా ఆగిపోతుంది అనమాట. లోన్ రావాలి, ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు. ఆ లోన్కి సంబంధించి 3 నెలలు 4 నెలలు ప్రాజెక్ట్ ఇది మన డాక్యుమెంటేషన్తో పెడతారు, అది ఈ టైంలో రాకుండా ఆగిపోతుంది. అందుకని మనకి ఎప్పుడు ఆయుష సూక్తాన్ని, ఆయుష హోమాన్ని, అమృత మృత్యుంజయ ఇవన్నీ మనకి ఎందుకంటేనండి, జనాలు మిస్అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే నా గురించి నేను ఉంటాను, నేను పోతాను నా నాన్న అనుకుంటారే తప్ప ఇదంతా అనుకోరండి. అందుకని చెప్పి చాలామందికి మీకు పుట్టినప్పుడు వేద ఆశీర్వాదం ఇవ్వమని చెప్పేసి చాలామంది కాల్స్ వచ్చేస్తుంటే, ఈరోజు మా బాబు బర్త్డే అండి, వేద ఆశీర్వాదం ఇస్తాము. లేదంటే ఈరోజు మాకు కొంచెం ఒక పని మీద వెళ్తున్నామండి, ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సైన్ చేయాలండి, అది మంచి ప్రాజెక్ట్ అండి, మాకు ఆయుష సూక్త పారాయణం కావాలండి, ఇలా చెప్పుకోవాలండి. అంటే మనం చేస్తున్న పని దిగ్విజయం కావాలి అని దానికి కూడా చేసుకోవాలండి. ఇది చాలామందికి ఐడియా ఉండదు, బట్ మన మహర్షులు పెట్టిన ఉద్దేశం అదేనండి. అందుకని
వీళ్ళకి ఇవి చేయించుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. రాజ సమాన సౌఖ్యం, ఆ తర్వాత చక్కగా సౌఖ్యంగా హ్యాపీగా ఉంటారు. శని వల్ల భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్ ఈజీగా ఉండే స్తోత్రం మంత్రం. దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి. చదువుతూ ఎవ్రీడే చదువుకుంటూ ఉంటే చక్కగా శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది. అంతేకాకుండా హనుమాన్ చాలీసా ద మోస్ట్ పవర్ఫుల్ చాలీసా, దీన్ని చక్కగా ఎక్కువగా పారాయణం చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తూ ఉంటుంది. రాహు వల్ల ఎనివే ధన వృద్ధి చాలా చక్కగా ఉంది. ఇంకా ధనం కనుక ఎవరైనా కనుక రావట్లేదు, హైయర్ లెవెల్ ఎక్కడో స్ట్రక్ అయిపోయాము, వచ్చి రానట్టుగా ఉంది కనుక ఉంటే వీళ్ళకి 2 రకాలండి. ధనం రావటానికి లక్ష్మి యొక్క కృపా కటాక్షం ఉండాలి. ఇందులో 2 రకాల ధనం. ఒకటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం, మన డబ్బు మనకే రావట్లేదు. ఈ రెండోది అసలు మనకి లాభం, అసలు ధనమే రావట్లేదు. మనకేమిటంటే నష్టద్రవ్య ప్రాప్తి, ఎక్కడో పోగొట్టుకున్నాం, అది మళ్ళీ మనకి తిరిగి రావాలి. ఇంకోటి శీఘ్రంగా ధనం రావాలి. కాబట్టి వీటికి సంబంధించిన బీజాక్షరాలతో కలిపేసి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి వాటికి జపాలు, తర్వాత అమ్మవారికి కలువు పువ్వులతోటి హోమం ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే వాటితో చక్కగా వస్తుంది. అంతేకాని కుబేర పాశుపత హోమం చేయాలి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. డబ్బు ఎలా సంపాదించేస్తున్నాం అలా ఖర్చు అయిపోతుంది. నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు క్లయింట్, వాళ్ళు ఈ చాలా అప్పులు చేసేసారు, ఏదో ఒక కారణంతో లాస్ అయ్యి ఈ అప్పులు తెచ్చడానికి బయట మళ్ళీ అప్పులు తీసుకొచ్చారు. ఈ మధ్యలో ఏమవుతుంది, ఈ వడ్డీలు కట్టడానికి వచ్చే సంపాదన వడ్డీలు సరిపోతుంది. ఈ అసలు ఎప్పుడు అలానే ఉంటుంది. అలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. 2-3 ఏళ్ల నుంచి వడ్డీలు కడుతూనే ఉన్నారు కానీ అసలు ఇంకే పోవట్లేదు. ఇది ఏంటి, ఈ లూప్లో పడిపోయారు అనమాట. ఇలాంటప్పుడు దానికి కారణం అంటే కుబేరుని యొక్క అనుగ్రహం వీళ్ళ మీద లేకపోయినా, కుబేరుడిని వీళ్ళు అవమానించిన, ఆల్రెడీ కొంతమంది ధనం దాచుకొని ఉంటారు, వాళ్ళని అవమానించి ఇరిటేషన్ చేసినా కానీ కోపం వస్తుందండి. అందుకనే ధనం ఉన్న వాళ్ళు మనం చాలామంది అంటాం, ఓ తగ డబ్బులు సంపాదించేశారు, ఏమేమి పనులు చేస్తే డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళ మీద ఈర్ష్య పట్టడం, ఇలా కామెంట్ చేయకూడదండి. వాళ్ళ మీద ధనలక్ష్మి యొక్క అమ్మ కృపా కటాక్షం ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు. అంతే కదా, మన దగ్గరకు అన్నప్పుడు మనం తిట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా. అందుకని వీళ్ళకి కుబేరు పాశుపతం చేయాలి. ఇది కూడా మనకి నెయ్యితో చేస్తారండి. ఆవు నెయ్యి, మంచి నెయ్యి తీసుకొచ్చి పార్థివ శివలింగం దగ్గరికి ఇది కూర్చొని ఆ అభిషేకం కనుక చేసుకుంటూ ఉంటే, పాశుపతం కుబేరు పాశుపత అభిషేకం చేస్తూ ఉంటే కుబేరుని దయ వల్ల ఇంట్లో ధనం నిల్వ ఉంటుందండి. ఇది మోస్ట్ జనాలకు కావాల్సింది ఈ రోజుల్లో. ధనం నిల్వ ఉండాలి. నువ్వు 10 రూపాయలు సంపాదించండి, మీ దగ్గర 2 రూపాయలు పెట్టుకోవాలి కదా. అందుకని ఇలాంటి వాటి ప్రామాస్లు ఏమైనా ఉంటే కనుక ఇవి చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. కేతు వల్ల పట్టాభిషేకం, హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సి లెవెల్ పొజిషన్స్, నాయకత్వ పొజిషన్స్, తర్వాత రాజకీయాల్లో ఉన్న కావండి, బిజినెస్లో ఉన్నా కానీ వీళ్ళంతా రాజశ్యామల హోమం కానీ, తర్వాత మూలమంత్రం జపం ఇవన్నీ చాంటింగ్ చేయించుకుంటే ఉంటే కానీ చక్కగా వాటిలో అభివృద్ధి వచ్చే ఉన్నతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. రైట్. ఉత్తర నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు సురేష్ బాబు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.